అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. రైట్. ఇక్కడ దేవుడు దావీదును గూర్చినటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యము మనుషులు కూడా లోకంలో మనల్ని బట్టి ఏం చేస్తారంటే సాక్ష్యం ఇస్తారు. ఏమని? అతడు చాలా మంచివాడని, ఆమె చాలా మంచిదని, అతడు చెడ్డవాడని. లోకం నానా రకాలుగా నానా మనుషులు ఏం చేస్తారంటే మనల్ని బట్టి సాక్ష్యం ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనుషులు ఇచ్చే సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యం పరలోకంలో చెల్లదు. పరలోకంలో ఏ సాక్ష్యం చెల్లుతుందంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తేనే ఆ సాక్ష్యం చెల్లుతుంది. ఈ భూమి మీద మనుషులు ఒకవేళ సాక్ష్యం ఇచ్చేది ఉన్నట్లయితే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీలాంటి పోలిన వారు ఎవరు లేరు, నువ్వు చాలా మంచివాడివి అని సాక్ష్యం ఇస్తున్నారంటే మంచిదే, కానీ వాళ్ళు పైన రూపాన్ని మాత్రమే చూస్తున్నారు, అందుకు వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అంటే మనుషుని అంతరంగంలో కూడా దేవుడు పరిశీలించి వాడిని బట్టి సాక్ష్యం ఇస్తాడు. అయితే దావీదు ఏ సాక్ష్యం పొందుకున్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన వ్యక్తి, ఇతడు నాకు ఇష్టమైన వ్యక్తి, నా ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తి అని సాక్ష్యం పొందుకున్నాడు. అయితే మనము కూడా దావీదుకు వల్లే దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకోవాలంటే ఏం చేయాలా? బైబిల్లో కొంతమంది దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నారు. మోషే దేవుని చేత ఏమని సాక్ష్యం పొందారు చెప్పండి? ఏమని? మోషే పొందుకున్న సాక్ష్యం ఏంటి? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఇంకొక సాక్ష్యం కూడా పొందుకున్నాడు మోషే. భూమి మీద మోషే ఎలాంటి వాడు? మిక్కిలి సాత్వికుడు. అబ్రాహాము పొందుకున్న సాక్ష్యం ఏంటి? ఇతడు నా స్నేహితుడని. దానియేలు పొందుకున్న సాక్ష్యం ఏంటి? ఇతడు నా ప్రియమైన వ్యక్తి అని. ఇలా దేవుని చేత భక్తులు సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని చేత సాక్ష్యం పొందుకోవాలా. దావీదు పొందుకున్న సాక్ష్యము, ఇతడు నా ఇష్టమైన వ్యక్తి, నా ఉద్దేశము నెరవేర్చే వ్యక్తి. అయితే దావీదు ఇలాంటి సాక్ష్యం పొందుకోవడానికి దావీదు జీవితంలో తాను ఏం చేశాడో మీతో ఈరోజు పంచుకొని నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము తెరిచి ఉంచండి, అందులోనే కొన్ని విషయాలు మీతో పంచుకొని నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. దావీదు అంత మంచి సాక్ష్యం పొందుకోవడానికి గల కారణం ఏంటి? జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. రైట్. అయితే దావీదు ఎలాంటి వాడు అని అంటే, దేవుడు దావీదును చూసినప్పుడు దావీదు యొక్క ప్రవర్తన ఎలాంటిది అంటే, అతని ప్రవర్తన సుబుద్ధి గలవాడై పని చేసుకుంటున్నాడట. సౌలు తనకు ఏ పని అప్పగిస్తే ఆ పని ఎలా చేస్తున్నాడు? సుబుద్ధి కలిగి పని చేస్తున్నాడు. అయితే దేవుడు చూసినప్పుడు, దావీదు ప్రవర్తనను చూస్తున్నప్పుడు దావీదు మంచి బుద్ధి కలిగిన వాడిగా కనపడ్డాడు. అందుకు గాను అంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు మనకెవరైనా మా పై అధికారులు కానీ, పైనున్న వారు కానీ, ఇతరులు కానీ మనకేదైనా పని అప్పగిచ్చారనుకోండి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా గంగపూర్ దగ్గరికి వెళ్ళి రమ్మన్నాడుగా అని చెప్పారనుకోండి, మీరు గంగపూర్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు తిట్టుకుంటూ వెళ్తారు. ఎందుకు? మీరు పని చేసుకొస్తున్నారు, కానీ మీ స్వభావం ఎలా ఉంటుంది? సుబుద్ధి కలిగి ప్రవర్తించేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? మనం చేసే పనులు, అది వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇతరుల దగ్గర ఉండొచ్చు కావచ్చు, ఇదంతటిలో దేవునికి మన ప్రజెంటేషన్ ఎలా చూపించాలంటే, నీ ప్రవర్తన ఎలా కనబడాలంటే, ఆయన చూసినప్పుడు నువ్వు మంచి బుద్ధి కలిగి ఉండాలా. దాన్ని బట్టే నీ ఫలం పొందుకుంటావు, దాన్ని బట్టే నువ్వు దీవించబడతావు, దాన్ని బట్టే మంచి సాక్ష్యం పొందుకుంటావు. అయితే దావీదు అంతకుముందు అధ్యాయంలో
ఏం చేశాడంటే గొల్యాతును హతం చేశాడు. ఇశ్రాయేలు సైన్యం కానీ ఇశ్రాయేలు రాజు కానీ ఏ ఒక్కరూ గొల్యాతును చంపగలిగారా? ఎవరు చంపలేకపోయారు. అందరూ భయపడిపోతున్నారు. దావీదు వెళ్ళి గొల్యాతును చంపేసి తల తీసుకొని వచ్చినప్పుడు ఆలోచన చేయండి, గొల్యాతును చంపిన తర్వాత ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే గొల్యాతును చంపినప్పుడు తనలోనికి ఎలాంటి గర్వము రాలా, ఎలాంటి అహంకారం కనబడతలేదు. సౌలు ఏ పని చెప్తే ఆ పని సుబుద్ధి కలిగి చేసుకొస్తున్నాడు. అంటే తను ఏ హోదాలో ఉన్నా కూడా గర్వాన్ని చూపించట్లా. దావీదుకున్న లక్షణం ఏంటంటే అధికారం, ఏ అధికారంలో ఉన్నా తాను మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. ఈరోజు మనమైనట్లయితే, మనలాంటి మనుషులమైనట్లయితే, గొల్యాతును చంపిన లాంటి వారమైనట్లయితే ఏం చెప్పుకుంటారు? యాక్చువల్గా ఎవరు చంపలా, ఎవరి వల్ల కాల, నా వల్లే అయింది అని ప్రగడపాలు, అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శించేటువంటి వారు. కానీ దావీదు అన్నీ మర్చిపోయాడు. తను ఏం చేశాడు? మర్చిపోయాడు. మంచి బుద్ధి కలిగి ప్రవర్తించుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుని ఎదుట మనం ఎలా కనపడాలా? మన ప్రవర్తన అంటే మన బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎలాంటి బుద్ధిని కనపరుస్తున్నావో చాలా ప్రాముఖ్యమైనది. అయితే దావీదు మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. అలాగే సౌలు దావీదును చంపడానికి చూచినప్పుడు, చంపే ప్రయత్నం చేసినప్పుడు దావీదు తిరిగి తన మీద పగబట్టే ప్రయత్నం చేశాడటారా? చేయలా. ఎందుకో తెలుసా? ఇతడు అభిషేకించబడిన వ్యక్తి, ఇతని జోలికి నేను వెళ్ళొద్దు, ఇతని మీద నేను పగబెట్టొద్దు. తనకు అసలు ధ్యాసే లేదు. తన ధ్యాస అంత ఏంటో తెలుసా? తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవాలా, తన ప్రవర్తనను బలపరుచుకోవాలా. ఈరోజు నేను ఏ ప్రవర్తన అయితే ఉందో అది నేను అభివృద్ధి పరుచుకోవాలా. ఈరోజు నేను ఏ ఆత్మీయత అయితే నాకు ఉందో అది నేను అభివృద్ధి పరుచుకోవాలి అనేది తన ప్రయత్నం. చూడండి 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను. దావీదు ప్రయత్నం అంతా ఏంటంటే తన ప్రవర్తనను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించడంలో ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి, ఏం ప్రయాసపడాలంటే దేవుని మనసు కలిగిన మనము, దేవుడు మనసు మనకి ఇచ్చాడు కదా, ఆ మనసును మనం పెంపొందించుకోవాలి. క్రీస్తు వలె మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించాలా. క్రీస్తు ఈ విషయంలో ఆయన ఏం చేశాడు? సౌలు తను చంపడానికి చూచినా తిరిగి తను క్షమించాడు. క్రీస్తును సిలువ వేసిన వారిని చూసినప్పుడు ఏం చేశాడు? ఆయన తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు అని ఎలా క్షమించాడో ఆ బుద్ధి, ఆ స్వభావము, ఆ మనసు మనకు రావాలా. నేటి దినాల ఎంతమంది మందిరమే, ఆరాధనే, చర్చికి వెళ్ళినప్పుడు చర్చికానే, కానీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పగలు కలిగి ఉన్నారు, ఎలాంటి ద్వేషాలు కలిగి ఉన్నారు. అయితే దేవుడు దాన్ని చూస్తాడు. మీరు వచ్చి గంట సేపు కూర్చొని వెళ్ళి ఆరాధన చేసిన ఈ సమయం బట్టి కాదు మీరు దీవించబడేది. ఇక్కడి నుంచి వెళ్ళి రాబోయే వారం అంతట్లో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తనను బట్టి దేవుడు మీకు జవాబులు ఇస్తాడు. ప్రవర్తనను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనమైతే ఏమైనా జరగని దేవుడు ఇచ్చిన బాధ్యత, ప్రవర్తన మనము చక్కగా ప్రవర్తించాలని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఒకరోజు ఒక వ్యక్తి నది ఒడ్డున కూర్చున్నాడట. అయితే తను చూస్తూ ఉండగానే నీళ్ళ నుంచి కొట్టుకొస్తున్న ఒక ఆకు, చాలా నీళ్ళు ఫ్లో అవుతున్నప్పుడు అన్నీ వెళ్తుంటాయి కదా, ఒక ఆకు మీద ఒక తేలు ఉందట. ఆ తేలు ఉండడం వలన అది మునిగిపోతూ చావు బతుకుల్లో ఉన్నట్టు కనబడుతున్నప్పుడు, అయ్యో ఈ తేలు మరణిస్తున్నట్టుంది, మునిగిపోతున్నట్టుందని కాపాడే ప్రయత్నం చేశాడు. దాన్ని పట్టుకొని బయట తీశాడు. ఏం చేస్తా చెప్పండి? తేలు కుట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తేలు కరిచేసింది. వేరొకరు చూసి నీకేమైనా బుద్ధి ఉందారా, అది తేలు, అది కరవదా, నువ్వు ఎందుకు అలా కాపాడావు, ఎందుకు అలా బయట తీస్తా, కరుస్తుందని తెలిసినప్పుడు అని అంటే అతను అన్నాడట, అరే తేలుకున్న బుద్ధి కుట్టే బుద్ధి అయితే నా బుద్ధి దాన్ని కాపాడే బుద్ధి. అది కుడుతుందని తెలుసు, అది దాని బుద్ధి, మరి నేనేం చేయాలా? నా బుద్ధి నేను చూపించుకోవాలా. ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే అవతలి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళతో ఉండే విధానం. వాళ్ళు చెడ్డోళ్ళు అన్న నీకు తెలియదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళతో నువ్వు అట్లా ఉండొద్దు, వాళ్ళు అలాంటి వారే, కానీ నువ్వేలాంటి వాడివి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక రోజ్ ఫ్లవర్ పువ్వు తీసుకోనండి, ఆ చెట్టు దగ్గరికి వెళితే ఎలాంటి వ్యక్తి వెళ్ళినా అది తాని సువాసన ఇస్తుంది.
లేదు నువ్వు సరిగా లేవు, నువ్వు మంచి రెడీ కాలేదు, నువ్వు ఫ్రెష్ అప్ కావాలేదు, నేను నీకు నా సువాసన ఇవ్వను అని అంటుందా? ఎలాంటి వ్యక్తి వచ్చినా ఆ పువ్వుకున్న గుణము అందరికీ ప్రదర్శిస్తుంది. నువ్వు ఎలాగుండాలో తెలుసా? క్రీస్తు సువాసన నీలో నింపబడి నువ్వు అందరికీ ఏమి ఇవ్వాలా? వాళ్ళ సువాసన కాదు నువ్వు పొందుకునేది, నీలో ఉన్న పరిమళ సువాసన నువ్వు వారికి వెదజల్లాలా. ఆ పరిమళ సువాసన వాళ్ళు ఆస్వాదించాలా, అనుభవించాలా. అంతే తప్ప వాళ్ళలో ఉన్న వీక్నెస్ని బట్టి, వాళ్ళలో ఉన్న చెడ్డతనాన్ని బట్టి నీవు వారి కొరకు నువ్వు చెడ్డవారిగా మారొద్దు. నీకున్నటువంటి సుబుద్ధిని నువ్వు కలిగి ప్రదర్శించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత దావీదులో ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఏంటో చెప్తాను. దావీదు జీవితంలో ఉన్న లక్షణం ఏంటంటే, మీరు ఆ 18వ అధ్యాయం మీరు చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆ మాట చదవండి. 11వ వచనం. సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి ఓడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. రైట్, చాలు. మీకు అర్థమైందా ఈ సీన్? మళ్ళీ చదవాలా? ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చదవమ్మా. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి ఓడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. రైట్. అయితే ఒక డైనింగ్ టేబుల్ లాగా అందరు భోజనాలు చేస్తున్నారు. సౌలు రాజు యువతల సైడ్ ఉన్నాడు, అవతల వైపు దావీదు ఉన్నాడు. జాగ్రత్త. ఇప్పుడు సౌలు ఏమనుకున్నాడు? ఈటని తీసుకొని, అంటే మనకు అర్థం కావాలంటే ఈలపీట అనుకోనండి, అది తీసుకొని విసిరితే అది కుచ్చుకొని తను వేలాడబడతాడని అనుకున్నాడు. విసిరాడా? విసిరలేదా? విసిరాడు. ఎన్నిసార్లు తప్పించుకున్నాడు? 2 సార్లు తప్పించుకున్నాడంటే నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఫస్ట్ విసిరినప్పుడు ఏమర్థం కావాలి దావీదుకు? సౌలు నన్ను ఇంత మంచి ప్రేమిస్తున్నాడని అర్థం కావాలా? ఏమర్థం కాయింది దావీదుకు? సౌలు నన్ను చంపే చూస్తున్నాడని అర్థం అయిందా కాలేదా దావీదుకు? అది మీకు అర్థమైందా? దావీదుకి అయితే అర్థమైంది, మరి మీకు అర్థమైందా? ఏంటిది? సౌలు దావీదును చంప చూస్తున్నాడన్న విషయం అర్థమైంది. అయితే నాకు వచ్చిన సందేహం ఏంటంటే, 2వ మారు కూడా తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరైనా చంపడానికి నా దగ్గర కత్తి తీసుకొచ్చాను, మిమ్మల్ని కొట్టాను అనుకోండి, మిస్ అయింది, ఇంకోసారి కొట్టాను, నిలబడతారా మీరు? ఎక్కడ ఏం చేస్తారు మీరు? నాకు 2వ ఛాన్స్ ఇవ్వరు. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? అసలు ఇక్కడ ఉంటే కదా, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతారు, నా ఎదుట ఉండకుండా పారిపోతారు మీరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దావీదు ఎందుకు పారిపోలా? దావీదు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా? అక్కడే ఉండిపోయాడు. 2వ మారి ప్రయత్నంలో కూడా తప్పించుకున్నాడు. దావీదుకున్న లక్షణం ఏంటంటే, నిలిచి ఉండే తత్వం తనది. దేవుడిచ్చిన బాధ్యత, తనకిచ్చినటువంటి పని దగ్గర తనను కీడు చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు అని తెలిసినా కూడా తను అక్కడి నుంచి పారిపోవట్లా, నిలిచి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ఏ పరిస్థితి నీకు ఇచ్చినా నువ్వు నిలబడాలి, నిలిచి ఉండాలి. సమస్యలు చాలా ఉండొచ్చు, నిలబడు. కరువు చాలా ఉండొచ్చు నీ ఇంట్లో, ఆర్థిక సమస్యలు చాలా ఉండొచ్చు నీ ఇంట్లో, అలాగే నిలబడు. అనారోగ్యం నీ ఇంట్లో బహు ఎక్కువ కావచ్చు, అలాగే నిలబడు. నువ్వు నిలబడకుండా వెళ్ళిపోయే, తప్పించుకొని పారిపోయే, వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే నష్టపోయేది నువ్వే. కానీ దావీదు ఏం చేశాడు? దేవుడు అనుమతిస్తేనే నాకు ఇది వచ్చిందని తను నమ్మి తను అక్కడే సౌలు ఎదుట ఉండిపోయాడండి. అందుకు గాను దేవుడు తప్పించాడు. ఈరోజు బైబిల్లో నయోమి అనే ఒక కుటుంబం ఉంది. నయోమి తన భర్త, 2 కుమారులు కలిసి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏ దేశానికి వెళ్ళారు వాళ్ళు? మోయాబు దేశానికి వెళ్ళారు. మీరు మోయాబు దేశం నుంచి వెళ్ళింది నయోమి కుటుంబం ఒకటే అన్నట్టు కనబడుతుంది, కానీ అన్ని కుటుంబాలు వెళ్ళినట్టు కనబడదు. అక్కడ కరువు అందరికీ ఉంది, కానీ వెళ్ళింది ఎవరు? ఒకే కుటుంబం. వీళ్ళు అక్కడే నిలబడాలా? కానీ నిలబడ్డారా? నిలిచి ఉన్నారా? మోయాబు దేశంలో కాపురం ఉందని వెళ్ళారు. అక్కడ నయోమి అంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానై వెళ్ళి తిని లేమి గలదానై వచ్చి తిని అంటది. సమృద్ధి ఉంది వెళ్తున్నప్పుడు, మరి ఎందుకు వెళ్ళాలా? నిలిచి ఉండాల్సిన నయోమి బెత్లెహేంలో నిలిచి లేదు, వెళ్ళిపోయింది మోయాబు దేశానికి. అయితే ఏమైంది ప్రతిఫలం? భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది.
కుటుంబంలో మొగదిక్కు లేకుండా ఉండిపోయింది. 3 అత్త 2 కోడలు తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేదు. నిలిచి ఉన్నట్లయితే భర్త ఉండేవాడేమో, 2 కుమారులు ఉండేవారేమో, దేవుడు వారిని ఆదరించి కనికరించేవాడేమో. జీవనం గడవలేని స్థితిలో లేరుగా వాళ్ళు. ఈరోజు నువ్వు నిలవబడకుండా తొలగిపోతున్నావా ఆత్మీయతలో? అది నీకు మంచిది కాదు. శ్రమ, కష్టము, బాధ ఏదున్నా నువ్వేం చేయాలా? దేవుని కొరకు నువ్వు నిలబడాలా, అన్నిటిని సహించుకుంటూ నిలబడాలా. అయితే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు సువర్ణం వల్లే నువ్వు చక్కగా మెరిసిపోతావు. ఒక పాట ఉంటుంది కదా, పాట పల్లె గుర్తులేదు కానీ చరణం గుర్తుంది అమ్మా. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియని సాంగ్ అనుకుంటా. అది అలలను ఎన్నిసార్లు కొట్టబడితే ఆ రాయి ఎలా మారుతుంది? చాలా అందంగా మారుతుంది. ఇప్పుడు బంగారాన్ని ఎన్నిసార్లు అది వేడి చేసి కొట్టిన కొద్దిగా అది ఎలా మారుతుంది? చాలా అందంగా మారుతుంది. నీకు శ్రమలు నిన్ను గొప్పవాడిని చేయడానికే, బాధలు నీకు సంతోషం ఇవ్వడానికే, కన్నీరు నువ్వు ఆనందించడానికే ఈ అనుభవం ఉంటూ నువ్వు వెళ్ళాలి అనేది దేవుని చిత్తం. కనుక వెళ్ళడానికి నువ్వు వెనుకంజవేమా, ధైర్యంగా నిలబడు. దేవుడు ఎంతోమందికి దేవుడు బలాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడని ధైర్యంగా ఉండి నీ ఆధ్యాత్మిక జీవితంలో నిలబడాలి. అంతే తప్ప పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. ఇది దావీదులో ఉన్న లక్షణం. మరొక లక్షణం చెప్పి నేను నా వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటి దావీదులో ఉన్న మరొక లక్షణం అంటే, తన జీవితం పట్ల తనకొక అవగాహన ఉంది. ఏంటో తెలుసా అవగాహన? దావీదా, రాజును నిన్ను అల్లుడు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడట అన్నప్పుడు దావీదు ఏమన్నాలా? మరేమనుకున్నావు? గొల్లియాతును చంపింది నేనేగా, నేను కాకపోతే ఇంకెవరు అవుతుంది అల్లుడు? నేను ఎంతటి వాడు అనుకున్నా ప్రగడ పలికారంటాడా? ఏమన్నాడు దావీదు? ఒకసారి ఒక్క పేపర్ తిప్పండి అమ్మా. 18 వచ్చిన. అందుకు దావీదు, రాజునకు అల్లుడు నగుటకును నేనెంతటి వాడిని, నా స్థితి అయినను ఏ పాటిదని సౌలుతో అని డైరెక్ట్ సౌలుతోనే అంటున్నాడు. అయ్యా అసలు నేను నీకు అల్లు నవ్వుతానయ్యా, నేను ఏ పాటి వాడిని, నా తండ్రి ఇల్లు ఏ పాటిది, నేను ఎంతటి వాడని, అసలు నాకు యోగ్యత లేదు. ఏ స్థితికి వెళ్ళినా తన స్థితి తగ్గించుకుంటున్నాడు. తన జీవితం ఏంటో తనకు అర్థమైంది, తనకు తెలుసు, అవగాహన ఉంది, నేను అంతటి వాడిని కాదని. ఈరోజు దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నిన్ను గూర్చి ఇతరులు ఏమంటున్నారో కాదు, నీ జీవితంను బట్టి నువ్వేమనుకుంటున్నావు. కొంచెం దేవుడు బలపరిస్తే, దేవుడు కొంచెం దీవిస్తే దాన్ని ఆధారం చేసుకోవట్లేదా? నాకేం తక్కువ అంటారు, నాకు అన్నీ ఉన్నాయనుకుంటారు. కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని, నా ధైర్యము, నా బలము నా దేవుడే అనే స్థితిలో నువ్వు ఉండాలా. అంతే తప్ప దావీదు ఎంత అద్భుతమైన వాడు కదా, ఎంత తగ్గింపు కదా. కీర్తనలు అంటాడు, నేను పురుగు వంటి వాడను అంటాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు కదా దావీదు. ఈరోజు దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే నీలో దావీదు వలె ఉన్న లక్షణాలు నీలో ఉండాలా. రాజుకు అల్లుడు అవ్వాలంటే కాలరగేసేటువంటి స్థితిలో ఉంటారు అందరు. కానీ దావీదు తన పాత స్థితిని మర్చిపోవట్లా. ఏం మర్చిపోవద్దు? గత స్థితిని మర్చిపోవద్దు. ఈ రోజు ఎవ్వరు గుర్తుపెట్టుకోవద్దు, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నన్ను ఎవరు ఆదుకున్నారు, ఒకప్పుడు నాకు ఎవరు చేయూతనిచ్చారు, ఎవరు నన్ను బలపరిచారు, ఈరోజు ఈ స్థితికి రావడానికి నాకు ఎవరు కారకులు? నా దేవుడే కదా. మరి ఆ దేవునికి ఎంతగా నేను కృతజ్ఞతున్నాను. ఈరోజు ఆ దేవుణ్ణి మర్చిపోతే, బలపరిచిన దేవుణ్ణి మర్చిపోతే, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, చేతునిచ్చి మీనికి లేపిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తే, మనుషుల్ని మర్చిపోతే, కృతజ్ఞత లేకుండా బ్రతుకుతే మంచి మనుషులు అంటారా? అది మంచి సాక్ష్యం అంటారా? పొందుకుంటామంటారా దేవుని నుంచి ఇలాంటి సాక్ష్యం? ఇంకా దయచేసి నేనేం చెప్తానంటే, గతాన్ని ఎప్పుడు మర్చిపోమాకండి. ఈరోజు నీకు అన్నిటికీ అన్నీ ఉండొచ్చు, కానీ అది నీకు గర్వాన్ని తీసుకురావద్దు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఏంటి? ఇది ఒక ఆయన గురించి నీ సాక్ష్యం విన్నా. కాకినాడ ఆ ప్రాంతంలో ఉన్న సేవకుడు అంటే ఆయన మందిరమే 4 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టాడట. ఎన్ని కోట్లు? 4 కోట్లు పెట్టి చాలా పెద్ద మందిరమట. చాలా పెద్ద మందిరాన్ని కట్టుకొని చాలా ఎక్కువ మంది సంఘస్థులు కలిగినటువంటి మందిరం పరిచర్య చేస్తూ చాలా సంఘాలు నిర్మించిన వ్యక్తి అట. అయితే ఆయన
ఏం చేస్తాడంటే తెలుసా, సేవకులు ఇంటికి వచ్చినప్పుడు, తనంత ఇంటికి వచ్చినప్పుడు తన పాత స్థితి మర్చిపోకుండా, ఒకప్పుడు తినడానికి ఏ గిన్నెలు వాడుకునేవాడో ఆయన అన్ని స్థితి వచ్చినా కూడా ఆ పొజిషన్, ఆ పరిస్థితిని మర్చిపోకుండా ఉండడానికి ఆయన అదే పళ్ళెంలో భోజనం చేస్తారట. సార్ ఇప్పుడు మీరు ఇంత మంచిగా ఉన్నారు కదా, ఇంకా ఇదే ప్లేట్లో మీరు ఎందుకు భోజనం చేస్తారు? మీరు ఇంకా ఈ స్థితిని ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు? మీ పెట్టెలో ఒక మంచి పెట్టె వాడుకుంటారంట, అందులో బుక్కులు ఉంటాయి అనుకుంటారంట అందరు. అవేం కాదు, ఆయన ఒకప్పుడు ప్లేట్ ఉంటుందట, అన్ని లొట్టలు పడిన ప్లేట్ ఉంటుందట. ఎందుకు ఈ ప్లేట్ తెచ్చుకుంటారు సార్ అని అడిగితే, ఇది తింటున్నప్పుడు ఇదే ప్లేట్లో నుంచి నేను భోజనం కొరకు వేరే ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు గుర్తు రావాలి నాకు. ఒకప్పుడు నేను ఆ రోజులో ఉన్నాను, నేను భోజనం లేక కుటుంబంలో పిల్లల పోషణ కొరకు వేరే ఇంటికి ఇదే ప్లేట్ పెట్టుకొని భోజనానికి వెళ్ళాను నేను. నాకు ఈరోజు ఈ ప్లేట్ ఉన్నప్పుడు నాకు ఆ స్థితి గుర్తొస్తుంది. నాకు ఇన్ని ఉన్నాయన్న గర్వం కాదు, ఈ ప్లేట్ ఉంటే ఒకప్పుడు దేవుడు నన్ను అక్కడి నుంచి లేవనెత్తాడని గుర్తుంటుంది. ఈరోజు చాలామంది కొంచెం మారితే చాలు అన్నీ మర్చిపోతారు. ఏదో తాతల నుంచి మేము ఇంత గొప్పవాళ్ళమని ఫీల్ అవుతుంటారు. నో, నీ పాత స్థితి మర్చిపోదు. దావీదు అది మర్చిపోలా. నేనే పాటి వాడిని రాజా, నా తండ్రి ఇల్లు ఏ పాటిది, ఈరోజు నేను గొప్పవాడిని అయ్యాను, ఈరోజు నీ చేత నేను గొప్పవాడిని అయ్యాను. కానీ ఒకప్పుడు నా పరిస్థితి గొర్రెల కాపరేగా, ఒకప్పుడు గొర్రెలు కాచుకునే వాడినిగా. ఈ మంచి మనసు ఉన్నందుకే గొర్రెలను కాచుకునే దావీదును తీసుకెళ్ళి రాజుగా నిలబెట్టాడు. ఇదండి దావీదు యొక్క ప్రవర్తన. అందుకు గాను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు. కనుక మనం కూడా ఇలాంటి వారంగానే ఉండాలా. అయితే ఫైనల్గా ఒకటి ఏం చెప్తానంటే, దావీదుకున్న బలం ఏంటో తెలుసా? దావీదు ఒక పాట పాడతాడు, యెహోవా నా బలమా యథార్థమైన నీ నామం. ఈ పాట ఏమని తెలుసు? పాత పాట మర్చిపోయారు అందరు. ఏంటిది? యెహోవా నా బలమా. దావీదుకు ఏమంటాడు? ప్రభా యెహోవా నీవే నా బలము. దేవుని బలము, దేవుడే దావీదుకు ఏంటంట. మరి మీకేంటి బలం చెప్పండి? ఏమంటారు మీ బలం ఏంటి? మీ బలం ఏంటి? చాలామంది బలం ఏంటో తెలుసా? వాళ్ళ ఉద్యోగం. చాలామంది బలం ఏంటో తెలుసా? వాళ్ళ బిజినెస్. ఇంకేమంటారంటే, ఇంకో ఆ పక్కన వాళ్ళందరూ మా వాళ్ళే, అంత మనోళ్ళే, అయినా మనకేం తక్కువ, నాకు చాలా ఉంది అంటే. చాలామంది యొక్క బలము ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న స్థిరాస్తులు వాళ్ళ బలం. దావీదు యొక్క బలం ఏంటంటే దేవుడే తన బలం. ఈరోజు నువ్వు ఎప్పుడు దీవించబడతావు తెలుసా? నీ బలము నా దేవుడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. దావీదు యొక్క బలం ఏంటంటే యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే బలం. ఈరోజు నీ ధైర్యం ఎందుకు ఉండాలంటే, నాకు ఏమీ లేకపోయినా పర్లేదండి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకు నువ్వు బలం తెచ్చుకోవాలా. బైబిల్ ఏముంది తెలుసా? దావీదుకు యెహోవా తోడై ఉండుట వలన దావీదు యుద్ధమునకు వెళ్ళిన ప్రతి చోటుకెళ్ళినా ఓడిపోయాడా, జయించాడా? దావీదు జీవితంలో ఒక్క యుద్ధంలో ఓడిపోయినట్టు చూడండి, వెతకండి బైబిల్లో. ఏ యుద్ధంలోనే ఓడిపోయాడా ఆలోచన చేయండి. ఎక్కడా ఓడిపోలా, విజయాన్ని సాధించుకొచ్చాడు. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉండుట వలన విజయం ఉంది, జయం ఉంది. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో జయం ఉండాలి అంటే ఎవరికి తోడుగా ఉండాలా? దేవుడే నీకు తోడుగా ఉండాలా. యోసేపును బట్టి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం రాయబడింది. యోసేపుకు దేవుడు తోడై ఉండుట వలన అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పించేశాడు. దేవుడిని తప్పించాలంటే దేవునికి తోడై ఉండాలా. దావీదును తరుముతున్నప్పుడు అడవుల గుంట దావీదు ఆ గుహలో ఈ గుహలో ఆ చెట్ల మధ్యలో దాక్కుంటున్నప్పుడు దేవుడు కదమ్మా దావీదును తప్పించింది. దేవునికి తోడుగా ఉంటే నువ్వు తప్పించబడతావు. మూడవదిగా యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువా మోషకు తోడై ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా. మోష పట్ల చేసిన కార్యాలు నీ పట్ల కూడా చేస్తాను. మోషని హెచ్చించినట్లు నేను నిన్ను హెచ్చిస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది. దేవుడు తోడుగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు జయ జీవితం జీవిస్తావు. దేవుడు తోడుగా ఉంటే నీ జీవితం తప్పించబడతావు. అయితే ఎప్పుడు తెలుసా? నీ బలం దేవుడై ఉండాలా. ఒకసారి నాకు చాలా ఆశ్చర్యం కలిగించే దావీదు జీవితంలో ఒక సంఘటన ఏంటో తెలుసా? 600 మంది దావీదు వెనుకుంటారు. అందరు ఇక్కడ పని మీదకి వెళ్తారు. తిరిగి వచ్చేసరికి అందరి కుటుంబాలను శత్రువులు తీసుకొని వెళ్ళిపోతారు. దావీదు భార్య పిల్లల్ని కూడా శత్రువులు తీసుకెళ్ళిపోతారు. ఈ ఎన్నుకున్న 600 మంది ఉంటారు చూడండి,
వీళ్ళందరూ వాళ్ళ భార్యలు పిల్లలు శత్రువులు తీసుకెళ్ళడం కోపం వస్తుంది. అయితే దీని అంతటి కారణం దావీదే అని చెప్పి వెనక ఉన్న 600 మంది రాళ్ళు తీసుకొని దావీదును కొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు దావీదు ఏం చేయాలా? చంపడానికి చూస్తున్నప్పుడు ఏం చేయాలా? అక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడట. ఎవరిని బట్టి ధైర్యము? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. వెనుకున్న 600 మందిని బట్టి కాదు. 600 మంది శత్రువులు అయినప్పుడు కూడా భయపడలా, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశారు. ప్రభువా, ఇప్పుడు నేను వెళ్తే శత్రువులను నేను పట్టుకుంటానా? శత్రువులు నాకు చిక్కుతారా అని దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, వాళ్ళు నీకు దొరుకుతారంటే దావీదు వెళ్ళి శత్రువులను హతం చేసి అనేక కుటుంబాలను, తన కుటుంబాన్ని రక్షించుకొని కాపాడుకొని తిరిగి వచ్చాడు. ఇది దావీదు జీవితంలో ఉన్న కొన్ని విషయాలు. ఇవన్నీ ఉన్నందుకే దావీదును బట్టి దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు, ఇతడు నాకు ఇష్టానుసారైన వ్యక్తి. హల్లెలూయా. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దావీదు జీవితంలో ఇవన్నీ విషయాలు, ఈ మంచి ప్రవర్తన, ఈ మంచి విధేయత, దేవుళ్ళు నిలబడము, దేవుడిచ్చిన పనిని చక్కగా నెరవేర్చడము, ఇవన్నీ దావీదు జీవితంలో తనకు మేలుగా చేశాయి. నువ్వు మంచి బుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండము, నీకే మేలు. ఎవరికి మేలమ్మా? మీరు మంచోళ్ళు ఉండండి, అంతా సంతోష్ కుమార్కే లాభం ఉంటుందంటే మీరు ఉంటారా? అస్సలు ఉండరు కదా. మీకే ఆశీర్వాదం ఉంటుంది అని తెలిసినా కూడా మరి మనం ఏం కలిగి ఉండాలా? మంచి బుద్ధి కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుని యొక్క హృదయం ఒకే ఒకటి మన టార్గెట్. క్రీస్తే మనకు మాదిరి కదా, క్రీస్తును పోలి మనం ఉండాలా, క్రీస్తేసు మనసు మనము కలిగి ఉండాలా. అయితే క్రీస్తు ఈ సమయంలో ఏం చేస్తాడు? యేసయ్య ఉంటే ఏం చేసేవాడు? ఆయనకున్న మనసు నాకు కావాలి అని మన ప్రార్థనలో కూడా మొరపెట్టాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడి కొన్ని మాటలు దీవించింది గాక. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇంతసేపు నీ వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీ నుంచి మేము జీవించిన ఈ కాలంలో ఒక సాక్ష్యం పొందుకోవాలి నాయన. దావీదు నీకు ఇష్టమైన వ్యక్తి అయ్యా, నేనును కూడా దావీదు వలె ప్రవర్తించి దావీదుకు వలె ఇష్టమైన వాడిగా నేను జీవించినట్లు నాయనా సహాయం చేయండి. పాలు పంచుకున్న నీ బిడ్డలందరినీ కనికరించండి, కృప చూపించండి. రాబోయే వారమంతటిలో నాయన నీ తోడు, నీ కాపుదల ఉంచండి. దుష్టుని యొక్క ప్రయత్నాలన్నీ, పనులన్నీ నాయన లేపరుస్తున్నా. నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అపవాది క్రియలన్నిటిని రద్దు చేస్తున్నా. నీ బిడ్డలందరికీ నాయన మార్గాన్ని సరళం చేయండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యములను దయచేయమని పాల్పంచుకున్న నీ బిడ్డలందరి పట్ల నీ ఆత్మను అనుగ్రహించి వాక్యం వారి జీవితంలో ఫలించినట్లు కృప చూపించి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.